హాయ్ ఎవరివన్, మనం ఈరోజు శక్తి పంప్స్ లిమిటెడ్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. ఇది రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. ఇక్కడ కన్సాలిడేట్ రిజల్ట్స్ ఉన్నాయి, అలాగే అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. మనము ల్యాక్స్ను క్రోర్స్గా కన్వర్షన్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అంటే ఈ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ను లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తాము. సో అదే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ను డిసెంబర్తో కంపేర్ చేస్తే దాన్ని క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటాము. ఇక్కడ ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ చూసినామంటే 314 crores వస్తే ఇప్పుడు 495 crores అనమాట. అంటే దగ్గర ఇక్కడ 180 crores పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ చూస్తే 87 lakhs, ఇప్పుడు 1,41 lakhs. ఇక్కడ తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. టోటల్ రెవెన్యూ లాస్ట్ ఇయర్ 315 crores, ఇప్పుడు 497 crores. అంటే దగ్గరగా 180 crores. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెన్సెస్ అనేది ఎలా ఉన్నాయో చెక్ చేస్తాము. ఈ ఎక్స్పెన్సెస్లో ఫస్ట్ వన్ వచ్చి కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. లాస్ట్ ఇయర్ 261 crores, ఇప్పుడు 353 crores అనమాట. అంటే దగ్గరగా 90 crores పెరిగింది. ఇక్కడ రెవెన్యూస్ చూస్తే 180 crores, కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ 90 crores పెరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇక్కడ ఏం లేదు. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ లాస్ట్ ఇయర్ 16 crores క్రెడిట్ అయింది, ఇప్పుడు 4 lakhs క్రెడిట్ అయిందనమాట. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 14 crores, ఇప్పుడు 17 crores అనమాట. అంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ 3 crores పెరిగింది. అంటే ఒకటి ఎంప్లాయీస్ అన్న పెరిగిండాలా, లేదంటే మేనేజ్మెంటు ప్రాఫిట్స్లో ఏమన్నా కమిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఎందుకు పెరిగిందని తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ ఎంప్లాయీస్ పెరిగింటే సో అది ఫ్యూచర్లో వాళ్ళ రెవెన్యూస్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత ఫైనాన్స్ కాస్ట్ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు 3.3 crores, ఇప్పుడు 4.8 crores అనమాట. వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు. అలాగే ఇంట్రెస్ట్ అనేది 3.3 crores నుండి 4.8 crores పెరిగిందంటే వాళ్ళ డెప్ట్ అనేది కొంచెం ఎక్కువ పెరిగిండొచ్చు. కానీ ఓవరాల్గా వీళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారంటే వీళ్ళకి డెప్ట్ అనేది మినిమల్గా ఉంది. ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే డిప్రిషియేషన్ సో లాస్ట్ ఇయర్ 4.5 crores అయితే ఇప్పుడు 4.8 crores అనమాట. సో దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ చూసినట్టే 33 crores, ఇప్పుడు 53 crores అనమాట. అంటే ఇక్కడ 20 crores అదర్ ఎక్స్పెన్సెస్ పెరిగిందనమాట. సో ఈ అదర్ ఎక్స్పెన్సెస్ ఏందనేది మనము అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేయాలంటే మనం ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఏదైనా స్టాక్లో మనం లాంగ్ టర్మ్ ఉండగలం అనమాట. సో ఇప్పుడు ఓవరాల్ టోటల్ ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ 300 crores, ఇప్పుడు 434 crores అనమాట. ఓకే, సో ఇక్కడ 134 crores ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సో లాస్ట్ ఇయర్ 14 crores అయితే ఇప్పుడు 62 crores అనమాట. అంటే ఇక్కడ దగ్గరగా 48 crores 50 crores పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ సో కరెంట్ ట్యాక్స్లో లాస్ట్ ఇయర్ 4.3 crores అయితే ఇప్పుడు 17 crores అనమాట. సో ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఎక్కువ పెరిగిందనమాట. 14 crores నుండి 62 crores పెరిగింది. దానివల్ల ఎక్కువ ట్యాక్స్ పే చేసినారు. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ సో లాస్ట్ ఇయర్ 16 lakhs క్రెడిట్ అయింది, ఇప్పుడు 28 lakhs డెబిట్ అయింది. సో ఇక్కడ తక్కువ అమౌంట్ కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. సో ఓవరాల్గా ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ సో లాస్ట్ ఇయర్ చూసినామంటే 11 crores అయితే ఇప్పుడు 45 crores అనమాట. సో ఇక్కడ దగ్గరగా 300% అనమాట. 11 నుండి 45 crores అంటే దగ్గర 34 crores పెరిగింది. సో అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ప్రాఫిట్స్ అనేది బాగా వచ్చిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే మనం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే లాస్ట్ క్వార్టర్లో 5.8 crores అయితే ఇప్పుడు 45 crores అనమాట. సో ఇక్కడ కూడా మనకు 39 crores. అంటే క్వార్టర్ ఆన్ క్వార్టరు అలాగే ఇయర్ ఆన్ ఇయర్ శక్తి పంప్స్ లిమిటెడ్కు రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది.
అలాగే ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 6 రూపీస్ 12 పైస్ అయితే ఇప్పుడు 24 రూపీస్ 59 పైస్. సో ఇది పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినామంటే సో ఇక్కడ 3 రూపీస్ 19 పైస్ నుండి 24 రూపీస్ పెరిగింది అనమాట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ ఆన్ క్వార్టరు శక్తి పంప్స్కు రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు శక్తి పంప్స్ది వాల్యుయేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాము. స్క్రీనర్లో ఇక్కడ స్టాక్ పిఈ. సో స్టాక్ పిఈ వచ్చి 35.8 ఉందన్నమాట. సో 3 ఇయర్స్ మీడియన్ పిఈ చూసినామంటే ఇక్కడ 17.1. సో మనము 3 ఇయర్స్ మీడియన్ పిఈతో కరెంట్ పిఈ చూసినామంటే ఇప్పుడు ఓవర్ వాల్యూలో ఉంది. అంటే ఇక్కడ 17 35.8 అనమాట. అంటే ఇప్పుడు కరెంటు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అంటే 3 ఇయర్స్ మీడియన్ పిఈతో కంపేర్ చేసినప్పుడు. సో ఇప్పుడు కరెంట్ పిఈ రిజల్ట్స్ రాకముందు పిఈతో కంపేర్ చేస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 80 ఉంది అనమాట. సో 80 ఉంది, రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. సో బాగా రావడం వల్ల దాని పిఈ అనేది 80 నుండి సో 35.9 తగ్గిందనమాట. అంటే రిజల్ట్స్ రాకముందుతో శక్తి పంప్స్ పోల్చుకున్నామంటే సో శక్తి పంప్స్ అండర్ వాల్యూలో ఉంది, కానీ 3 ఇయర్స్తో పోల్చుకున్నప్పుడు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే సో దీని ప్రైస్ ఎలా ఉందో చెక్ చేస్తాము. ఇక్కడ 1 ఇయర్ ప్రైస్, 1 ఇయర్ ముందు దీని ప్రైస్ అనేది 400 ఉందన్నమాట. సో ఇప్పుడు కరెంట్ వచ్చి 1059, అంటే దగ్గరగా 150% పెరిగిందనమాట లాస్ట్ 1 ఇయర్లో. సో 150% లాస్ట్ 1 ఇయర్లో పెరగడానికి రీజన్ ఏముంటుందో చెక్ చేస్తాము. సో దానికోసము మనము లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలన్నమాట. ఇక్కడ చూసినామంటే మనకు సెప్టెంబర్ రిజల్ట్స్, జూన్, మార్చ్, డిసెంబర్ లాస్ట్ 4 క్వార్టర్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇక్కడ సెప్టెంబర్ క్వార్టర్ చూసినామంటే 208% వచ్చిందనమాట. ఇక్కడ చాలా బాగా వచ్చినాయి సెప్టెంబర్ క్వార్టర్లో. జూన్ క్వార్టర్ చూసినామంటే 8 crores నుండి 1 crore ఇక్కడ తగ్గిందనమాట. అలాగే మార్చ్ క్వార్టర్ చూసినామంటే 21 crores నుండి 2 crores ఇక్కడ కూడా తగ్గింది. తర్వాత డిసెంబర్ క్వార్టర్ చూసినామంటే 14 crores నుండి 11 crores ఇక్కడ కూడా తగ్గిందనమాట. సో ఈ 4 క్వార్టర్స్లో సెప్టెంబర్ క్వార్టర్లో రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. రిమైనింగ్ 3 క్వార్టర్స్లో తగ్గింది. కానీ ప్రైస్ చూస్తే దీని ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే కరెంట్ పిఈ చూసినామంటే సో ఎంత ఉంది, 35.8. 3 ఇయర్స్ మీడియన్ పిఈ చూసినామంటే 17. అంటే 3 ఇయర్స్ మీడియన్ పిఈతో చూసినప్పుడు కరెంట్ పిఈ అనేది ఎక్కువ ఉంది, అంటే ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూడ్. అలాగే 5 ఇయర్స్ చూసినా కూడా 17 ఉంది. అలాగే 8 ఇయర్స్ చూసినా 21.9 ఉందన్నమాట. సో 3 ఇయర్స్, 5 ఇయర్స్, 8 ఇయర్స్ ఆ పిఈతో కంపేర్ చేసినప్పుడు కరెంట్ పిఈ అనేది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే లాస్ట్ 4 క్వార్టర్స్లో 3 క్వార్టర్స్ రిజల్ట్స్ సరిగా రాలేదు, అయినా కూడా ప్రైస్ అనేది 150% పెరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా శక్తి పంప్స్ లిమిటెడ్కు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. సో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే లాస్ట్ 1 ఇయర్లో ఇది 150% పెరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకొని మనం లాంగ్ టర్మ్కు కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. అలాగే శక్తి పంప్స్కు రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయి. మార్కెట్ అవర్స్లో ఎలా ఉందో చెక్ చేస్తాము. సో ఇక్కడ టుడే సో మార్నింగ్ వచ్చి 1093 వరకు ఉండింది, తర్వాత తగ్గిందనమాట 1058కు, దగ్గర 30-40 రూపీస్ తగ్గింది. సో ఓవరాల్గా మనకు ఏమర్థమైందంటే శక్తి పంప్స్ లిమిటెడ్కు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. అలాగే లాస్ట్ 4 క్వార్టర్స్ చూసినప్పుడు సెప్టెంబర్ క్వార్టర్స్లో రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అంతకుముందు 3 క్వార్టర్స్లో ప్రాఫిట్స్ అనేది తగ్గింది, కానీ ప్రైస్ అనేది 150% పెరిగింది. కాబట్టి మనము లాంగ్ టర్మ్ కొనాలన్నా సో లాంటి హోల్డ్ చేసుకోవాలన్నా అది ఫ్యూచర్లో ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం బాగా అనలైజ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.